హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. వీరందరికీ నో ట్యాక్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ లేదు. మరి ఎవరికి ఏంటనే పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 75 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఊరట అండి. వృద్ధాప్యంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం చాలామంది సీనియర్ సిటిజన్లకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వృద్ధులకు వెసులుబాటు కల్పించేందుకు ఒక ముఖ్యమైన సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత బడ్జెట్‌లో ప్రకటించిన ఈ మార్పు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 194(p) ద్వారా అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కొన్ని నిర్దిష్ట షరతులకు లోబడి 75 ఏళ్లకు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ముఖ్య గమనిక: ఇది పన్ను మినహాయింపు కాదు, రిటర్న్స్ దాఖలు చేయడం నుంచి మినహాయింపు మాత్రమే. చాలామంది కోరే విషయం ఏంటంటే, ఇది ఆదాయ పన్ను నుంచి పూర్తి మినహాయింపు అనుకోవడం. అది నిజం కాదు. అర్హులైన సీనియర్ సిటిజన్లు కేవలం ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన శ్రమ నుంచి మినహాయింపు పొందుతారనమాట. సో, ప్రెజెంటు ఇది ఉన్నా కూడా చాలామంది 75 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు చాలా మేలండి. ఎందుకంటే బయటికెళ్ళి ట్రెజరీకెళ్ళి వాళ్ళ యొక్క ఐటీఆర్ ఫైల్స్ అవిని కూడా ట్రెజరీ అధికారి నుంచి ఐటీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ పొందడము ఇవంతా కూడా ఎండలో క్యూలో నిలబడడం ఇవన్నీ కూడా సో, వారి ఆరోగ్య దృష్ట్యా అంత మంచిది కాదు కాబట్టి ఈ యొక్క ఐటీఆర్ మినహాయింపు కూడా గొప్ప ఊరటగా అయితే చెప్పుకోవచ్చు. సో, మరి వారి తరపున వారికి పెన్షన్ మరియు వడ్డీ చెల్లిస్తున్న నిర్దిష్ట బ్యాంకు అంటే వారి పెన్షన్ తీసుకుంటున్నటువంటి అకౌంట్ ఒకవేళ ఏమన్నా ఫిక్స్డ్ డిపాజిట్ అట్లాంటివి ఉంటే సేమ్ అదే అకౌంట్‌లోనే ఉన్నట్లయితే వారి వార్షిక ఆదాయాన్ని లెక్కించి వర్తించే పన్నుకు టీడీఎస్ మూలం వద్ద పన్ను కోత తీసివేసి ప్రభుత్వానికి జమ చేస్తుంది. కాబట్టి పన్ను బాధ్యత ఉంటే దాన్ని చెల్లించాల్సిందే కానీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మరి ఈ ప్రాసెస్‌కు ఎవరు అర్హులు? షరతులు ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ ఐటీఆర్ ఫైలింగ్ మినహాయింపు పొందాలంటే క్రింది షరతులు తప్పనిసరిగా పాటించాలి. మొదటిది వయస్సు. సీనియర్ సిటిజన్ వయస్సు గత ఆర్థిక సంవత్సరంలో 75 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. నివాస స్థితి. వారు గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ నివాసి అయి ఉండాలి. ఇండియన్ రెసిడెంట్. ఆదాయ వనరులు. వారికి కేవలం పెన్షన్ ఆదాయం మరియు అదే బ్యాంకులోని డిపాజిట్లపై వడ్డీ ఆదాయానికి మాత్రమే కలిగి ఉండాలి. ఉదాహరణకు ప్రభుత్వ పెన్షన్, ఈపీఎస్ పెన్షన్ మరియు అదే బ్యాంకులో ఉన్న సేవింగ్స్ ఖాతా లేదా ఫిక్స్డ్ డిపాజిట్లపైన వడ్డీ లాంటివి. బ్యాంకు ఖాతా. పెన్షన్ ఏ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందో వడ్డీ కూడా అంటే ఎఫ్‌డి ఉన్నట్లయితే, లేకపోతే లేదు. మరే ఇతర ఆదాయాలు ఉండని వారండి. సో, ఎఫ్‌డి ఉంటే వడ్డీ కూడా అదే బ్యాంక్‌లో జమ అవుతూ ఉండాలి. డిక్లరేషన్. సీనియర్ సిటిజన్ సంబంధించిన బ్యాంకు నిర్దేశిత ఫార్మాట్‌లో ఫార్మ్ 12BBA ఒక డిక్లరేషన్ సమర్పించాలి. ఇందులో తమ ఆదాయ వివరాలు, అనుమతించదగ తగ్గింపులు, డిడక్షన్స్ అండర్ చాప్టర్ 4A, 6A కింద మరియు రీబేట్ అండర్ 87A వివరాలైతే పేర్కొనాల్సి ఉంటుంది. మరి ఎవరు అర్హులు కారు అంటే ఒక బ్యాంకులో పెన్షన్ తీసుకుంటూ వేరొక బ్యాంకులో డిపాజిట్లపై వడ్డీ పొందుతున్నవారు దీనికి అర్హులు కారనమాట. అలాగే పెన్షన్, వడ్డీ కాకుండా ఇతర ఆదాయాలు వనరులు అంటే ఇంటి అద్దె, వ్యాపార ఆదాయం, వృత్తిపరమైన ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్, డివిడెండ్స్ ఆదాయం మొదలైనవి ఉన్నవారు అర్హులు కారు. 75 సంవత్సరాల లోపు ఉన్నవారు కూడా అర్హులు కారు. మరి ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుంది అంటే
అర్హులైన సీనియర్ సిటిజన్ ప్రతి సంవత్సరం తమ స్పెసిఫైడ్ బ్యాంకుకు ఫామ్ 12 బీబీఏ సమర్పించాలి. ఈ డిక్లరేషన్ ఆధారంగా బ్యాంకు వారి మొత్తం ఆదాయాన్ని పెన్షన్ ప్లస్ వడ్డీని లెక్కిస్తుంది. ఫామ్ 12 బీబీఏలో పేర్కొన్న తగ్గింపులు మరియు రీబేట్ పరిగణనలోకి తీసుకొని తుది పన్ను బాధ్యతను లెక్కిస్తుంది. లెక్కించిన పన్ను మొత్తాన్ని వారి ఖాతా నుండి టీడీఎస్ రూపంలో తీసివేసి ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఇలా బ్యాంకు టీడీఎస్ చేసిన తర్వాత సదరు సీనియర్ సిటిజన్ విడిగా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఫామ్ 12 బీబీఏ అంటే ఏమిటి? ఇది ఒక డిక్లరేషన్ పత్రం. దీని ద్వారా సీనియర్ సిటిజన్ తమకు పెన్షన్ మరియు అదే బ్యాంకు నుండి వడ్డీ ఆదాయం తప్ప వేరే ఆదాయం లేదని ఐటీఆర్ ఫైలింగ్ మినహాయింపుకు అవసరమైన అన్ని షరతులను పాటిస్తున్నామని బ్యాంకుకు ధృవీకరిస్తారు. ఇందులో వారి పాన్, ఆధార్, ఆదాయ వివరాలు, పెట్టుబడి వివరాలు పొందుపరచాలి. ఎప్పటి నుంచి అమల్లో ఉంది అంటే ఈ నిబంధన ఆర్థిక సంవత్సరం 2021, 22 నుంచి అమల్లో ఉంది. సో, ఈ సదుపాయం 27 ఏళ్లు పైబడిన కేవలం పెన్షన్ మరియు అదే బ్యాంకు నుండి వడ్డీ ఆదాయం పొందుతున్న సీనియర్ సిటిజన్లకు ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుంది. అయితే షరతులను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ముఖ్యం. అర్హత ఉన్నవారు తమ బ్యాంకును సంప్రదించి ఫామ్ 12 బీబీఏ సమర్పించడం ద్వారా ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. ఇది పన్ను మినహాయింపు కాదని కేవలం రిటర్న్స్ దాఖలు ప్రక్రియ నుంచి మాత్రమే మినహాయింపు అని గుర్తుంచుకోవాలి.